హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ స్లీవ్స్ డిజైన్ అనమాట. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ మెయిన్ ఉద్దేశం కాబట్టి, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే హెవీ హ్యాండ్స్ డిజైన్స్ చేయడం రాదు కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఈ సింపుల్ డిజైన్ వచ్చేసి దీని మోడల్ ఏం చెప్పాలంటే, మనం తోరణాలు కడతాం కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. అది ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మీకు ఈ ఛానల్ అవసరం అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అట్లాగే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే క్లాత్ని 4 ఫోల్డింగ్లు అనేది వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్లు వేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, హెచ్చు తగ్గులు ఉన్న దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టుకోండి. హ్యాండ్ పొడవు అయితే 10 ఉందన్నమాట. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ 10.5 పెట్టుకోండి. హ్యాండ్ కింద లూజ్ అయితే 9 ఉందన్నమాట. 9కి సగం ఎంత 4.5 కాబట్టి 4.5కి ఒక మార్కు వేసుకొని తర్వాత ఖర్చుకు ఒక మార్కు వేసుకోండి. పైనుంచి ఎవరికైనా సరే ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలని చాలా డౌట్ ఉంటుంది. అమ్మాయి సైజు ఎంత అంటే 30 కాబట్టి 2.5 తీసుకోండి, సరిపోతుంది. 2.5 తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కట్ చేసుకొని కింద 3 దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చంకకి ఎంత లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కు వేసుకోండి. కింద మనం లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద చంక లూజ్ ఎంతో అక్కడికి ఒక మార్కు వేసుకున్న తర్వాత మన షోల్డర్ మీద ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి రౌండ్ తీయడానికి ట్రై చేయండి. రౌండ్ మనకు వచ్చిందా రాలేదా అనేది డైలీ కట్ చేసే వాళ్ళకైతే తెలిసిపోతుందండి. అట్లా తెలియకపోతే మీరు చూసుకుంటూ రౌండ్, నేను ఇప్పుడు ఎట్లయితే లైన్ పైన ఒక 10.5కి ఒక లైన్, కింద 3 ఇంచెస్కి కింద ఒక లైన్ గీసాం కదా, ఆ రెండింటికి మధ్యలో కొంచెం రౌండ్గా అంటే షోల్డర్ మీద ఒక 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్ తీసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు కింద ఏంటంటే హ్యాండ్ దగ్గర మనం ఖర్చు వదిలిపెట్టాం కదా, అక్కడ నేను చెప్పాను కదా తోరణాల టైప్లో వాళ్ళు అడిగారు కాబట్టి ఇది సింపుల్ అని మీకు చూపిస్తున్నానండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఈ తోరణాలు పెట్టే టైప్లో మీరు ఏం చేస్తారంటే, ముందు మార్కింగ్ పీస్తో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అంతా కట్ చేసుకోండి. హ్యాండ్ అంతా కట్ చేసుకున్న తర్వాత చంక 7కి ఒక మార్క్ పెట్టాం కదా, మార్క్ దగ్గర ఒక కాటు పెట్టుకోండి. అట్లాగే షోల్డర్ మీద ఒక కాటు అనేది పెట్టుకోండి. కాటు పెట్టుకున్న తర్వాత మనం కింద తోరణాల టైప్లో మనం స్లీవ్స్ డిజైన్ కట్ చేసాం కదా, అది ఎట్లయితే మనం కట్ చేసామో అట్లాగే కట్ చేసుకోండి మీరు. అంటే కొంచెం కూడా డిఫరెంట్ రాకుండా కత్తెర పట్టుకొని అట్లాగే హ్యాండ్ అనేది మన హ్యాండ్ అనేది ఆ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద గట్టిగా పెట్టండి. ఎందుకంటే పైన క్లాత్ లోపల క్లాత్లు జరిగిపోకుండా ఉండడానికి చేయి పెట్టేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది తీసుకోవాలి. అంటే హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి ఉంటుందండి, దానికి మనం క్రాస్ తీసుకోవాలన్నమాట. క్రాస్ తీస్తేనే ఫ్రంట్ పార్ట్ అవుతుంది అనమాట. క్రాస్ కూడా ఎంత తీయాలి, షోల్డర్ మీద మనం కాటు పెట్టాం కదా, కాటు దగ్గర నుంచి 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకుంటూ మనం చంకలోకి ఒక కాటు పెట్టుకున్నాం కదా, ఆ కాటులోకి కలుపుకోవాలి అనమాట. అట్లా కలుపుకున్నారంటే క్రాస్ అనేది అయిపోతుందండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ బ్లౌజ్ పీసు హ్యాండ్ అనేది మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి బ్లౌజ్ సైజ్ వచ్చేసి 30, తర్వాత హ్యాండ్ 7 అనమాట. అయినా కూడా ఇప్పుడు వచ్చే బ్లౌజ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఎవరికి సరిపోవట్లేదు అనమాట. అందుకనేసి జాయింట్లు అయితే పడతాయి అనమాట ప్రతి వాళ్ళకి. అందుకని మీరు లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద ఎక్కడికైతే మొత్తం సరిగా ఉంటుందో, మెయిన్ క్లాత్ పీసులు లేకుండా దారాలు పోగులు అవి ఏం లేకుండా ఉంటుందో అక్కడి వరకు నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత జాయింట్స్ పడతాయి అని మీకు అనిపిస్తేనే జాయింట్స్ కోసం, చంకలో జాయింట్స్ కోసం ఒక అంటే మనం కట్ చేసిన దాంట్లోనే, బ్లౌజ్ కట్ చేసిన దాంట్లోనే క్రాస్లోనే మనకి చిన్న చిన్న పీసులు దొరుకుతాయి అనమాట. అవి ముందే కట్ చేసుకొని బ్లౌజ్లో పెట్టుకోండి. ఈ బ్లౌజ్కే కదండి, ఏ బ్లౌజ్కైనా సరే మంచి పద్ధతి అనమాట. అది మనం హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడే చంక పీసులు కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీ అనమాట కుట్టేసుకోవడం. ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కట్ చేసుకున్నాను కదా, అది ఓపెన్ చేసుకుంటే హ్యాండ్స్ వచ్చమే ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ కూడా కుట్టింది మొత్తం నేను, ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, 30 సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం జాయింట్స్ వేసుకుందాం. మెయిన్ క్లాత్కి ఏంటంటే ఇది పట్టు శారీ కాబట్టి పోగులు వచ్చినట్టు అనిపించింది అనమాట. ఆ పోగులు కనిపించకుండా పైన ఒక చంక పీస్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు
బ్లౌజ్కి అటు సైడు ఇటు సైడు మొత్తం 4 పీసులు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. పడతాయి అనుకుంటేనే చంక పీసులు వేసుకోండి, పట్టకపోతే వేసుకోవద్దు. ఒకవేళ పట్టినా కూడా మీరు కొంచెం లాగి కుట్టేద్దాంలే అన్నట్టుగా కుట్టొద్దండి. అట్లా లాగి కుట్టారంటే చంక టైట్గా పట్టేస్తుంది అనమాట. అట్లా చేయకుండా చంక పీసులు పడతాయి అనుకుంటే కంపల్సరీ మీరు జాయింట్ అనేది వేసేసుకోండి. దీనికి క్రాసు అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్కి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది సీదా ఎటుందో ఉల్టా ఎటుందో మనకి మెయిన్ పీస్ మీద అర్థమవుతుంది కాబట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్కి అయితే కంపల్సరీ చూడాలి, ఎందుకంటే అది ఎటు తిప్పినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అయితే కంపల్సరీ చూసుకొని ఫ్రంట్ బ్యాక్ మీరు ఒకవేళ చంక పీసులు వేసేటట్లయితే చూసుకొని వేసేసుకోండి. ఇప్పుడైతే జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక తోరణాల టైప్లో కట్ చేసాం కదా లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ మనం ఎట్లయితే కట్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి ట్రై చేసి 2 సార్లు ట్రై చేసి 3ఓసారి ట్రై చేసి 4 సార్లు ట్రై చేస్తే కానీ మీకు అట్లా కుట్టడం రాదనమాట. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒకేసారి రాదండి, ఒక 10 టైమ్స్ ట్రై చేస్తే కానీ మీకు పర్ఫెక్ట్గా రాదనమాట. మీకు పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఒక చిన్న చిట్కా చెప్పనా. ఇప్పుడు మీరు ఏదైతే తోరణాల టైప్లో కట్ చేసి స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో, నేను ఇక్కడ కట్ చేశాను కదా, నాకు స్టిచ్ చేయడం ఒకేసారికి వచ్చేస్తుంది కాబట్టి నేను ఏంటంటే క్యాన్వాష్ వేయట్లేదు అనమాట. సింపుల్గానే మామూలు బ్లౌజ్ పీస్ మీదనే ట్రై చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి మనం ఆ తోరణాల టైప్లో మనం వేసినా కూడా అది మడిగిపోకుండా ఉంటుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే క్యాన్వాష్ వేసుకోండి. క్యాన్వాష్ వేసుకున్నారంటే మీరు ఎట్లా కట్ చేసుకుంటే అట్లా తిరుగుతుంది అనమాట. ఓకేనా? మీకు కనుక అర్థం కాకపోతే చూడండి, నేను ఇక్కడ మార్క్ వేశాను కదా, మార్కింగ్ వేసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తోరణాల టైప్లో మీరు ఏం చేస్తారంటే క్యాన్వాష్ మీద కట్ చేసుకోండి. మీరు ఎట్లా డిజైన్ కావాలో హ్యాండ్కి కింద వైపు అట్లా ఒక మార్కింగ్ పీస్ తోటి క్యాన్వాష్ మీద మార్క్ చేసుకొని దాన్ని ఇట్లా క్యాన్వాష్ మీద అయితే మనకు అర్థమైపోతుంది, కనిపిస్తుంది కాబట్టి అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ అయితే మడిగిపోతుంది, మనం కుట్టే కొంది నీట్గా రాదు. క్యాన్వాష్ మీద అయితే నీట్గా వస్తుంది అనమాట. క్యాన్వాష్ మీద స్టిచ్ చేసుకొని అవతలికి ఫోల్డింగ్ చేసుకున్నారనుకోండి, ఒక 2 టైమ్స్ కల్లా మీకు నీట్గా రావడం వచ్చేస్తుంది, నీట్గా కుట్టడం వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే నేను నీట్గా కుట్టేశాను, ఇంకా రెండోసారి కుట్టడం అవసరం కూడా లేకుండా ఒకసారి కుట్టేశాను అనమాట. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టి ఇంకొక హ్యాండ్కి కూడా ఇట్లాగే కుట్టుకుందాం. కుట్టుకున్న తర్వాత దాన్ని ఎట్లా యువతలే ఫోల్డింగ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. దీనికి కూడా అంతేనండి, మీరు ఎట్లా అయితే కట్ చేసుకున్నారో, మీరు ఎట్లా అయితే కావాలి అనుకుంటున్నారో అట్లాగే, అంటే మీరు ఏ షేప్లో కావాలి అనుకుంటున్నారో హ్యాండ్కి ఆ షేప్లో మీరు డ్రా చేసుకుంటారు కదా మార్కింగ్ పీస్ తోటి, ఆ షేప్లోనే స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ నాతో ఇట్లా రావట్లేదు అక్క, మాకు సింపుల్గా ఏదైనా చెప్పాలి అంటే క్యాన్వాస్ తోటి ట్రై చేయాలి. నేను క్యాన్వాష్ వేసినా కూడా నాకు కూడా కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించింది. క్యాన్వాష్ వేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది అనిపించింది. కానీ వీళ్ళు ఏంటంటే మనీ ఇవ్వరు అనమాట. మనం క్యాన్వాష్ చేయాలంటే క్యాన్వాష్ మనకైతే ఊరికే రాదు కాబట్టి, మనం కొనక్క రావాలి కాబట్టి, మనం పర్చేస్ చేయాలి కాబట్టి మనకి మనీ ఇస్తేనే మనం పర్చేస్ చేయగలం, ఊరికైతే వేయలేం కదా. అందుకని మాకు చేత్తో వేసినా పర్వాలేదు అన్నారు కాబట్టి నేను చేత్తోనే వేసేస్తున్నాను అనమాట. క్యాన్వాష్ చేయకుండా ఓన్లీ మిషన్ తోటి వేసేస్తున్నాను. ఇట్లా వేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎట్లా ఏ షేప్లో అయితే కుట్టారో ఆ షేప్లో కట్ చేసేసుకోండి. ఇంకా అదే షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు తెగినా కూడా బ్లౌజ్ హ్యాండ్ అనేది కొంచెం షార్ట్ అయిపోతుంది అనమాట, మళ్ళీ మనం దాన్ని కవర్ చేసేసరికి. ఇప్పుడు కుట్టింది మొత్తం హెచ్చు తగ్గులంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తోరణం టైప్లో ఆ మూలాల పైకి మూలలు ఉన్నాయి కదా, ఆ మూలాల దగ్గరికి అంటే కుట్టు దగ్గరికి కాటు అనేది పెట్టుకోండి. కత్తెరతోటి కాటు పెట్టేటప్పుడు జాగ్రత్త, అది కొంచెం అటు ఇటు అయినా అవతలకి తెగిపోయిందంటే మళ్ళీ బ్లౌజు మొత్తం తేడా వచ్చేస్తుంది అనమాట. అందుకని కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మన ఫింగర్ ఉంటుంది కదా, ఫింగర్ తోటి ఇట్లా పైకి లేపేసామంటే మనం ఏ మోడల్ అనుకొని మనం స్టిచ్ చేసుకున్నామో అదే మోడల్లో కనిపిస్తుంది అనమాట. నాకు ఇది యువతలకు ఫోల్డింగ్ చేసిన తర్వాత అనిపించింది క్యాన్వాస్ చేసి ఉంటే బాగుండేది అని. నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా వాళ్ళని అడిగాను అనమాట. కాకపోతే వాళ్ళు మనీ అంత పెట్టలేరు కాబట్టి నేను నార్మల్గానే వేసేసాను.
ఇట్లా అంతా అవతలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పక్క పిన్నుతో కానీ లేకపోతే చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ మీరు లోపల నుంచి అట్లా అనుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. అట్లా కాకుండా పై నుంచి నేను ఇట్లా ఇప్పుడు చేత్తో అంటున్నాను కదా, అట్లా అనుకున్నారంటే మంచి షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. క్లాత్ అవతలికి యువతలకి జరిగిపోతుంది కానీ మంచి షేప్లోకి వస్తుంది. ఇట్లా తిప్పిన తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పైన స్టిచ్ అనేది పెట్టరనమాట. స్టిచ్ అయితే కంపల్సరీ పెట్టాలండి, ఎందుకంటే లోపల మనం మూలలకి కట్ చేసాం కదా కత్తెరతోటి, అది ఏంటంటే 2 సార్లు వాష్ చేయంగానే ఆ కుట్టు మనం దగ్గర కట్ చేసి ఉంటాం కాబట్టి అది బయటకు వచ్చేస్తుంది అనమాట. కుట్టు అనేది పిగిలిపోతుంది, ఆ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి పైన కంపల్సరీ కుట్టు అనేది పెట్టుకోవాలి, లేకపోతే క్యాన్వాస్ అయినా తిప్పి వేసుకోవాలి. రెండిట్లో ఏదైనా చేయాలన్నమాట. క్యాన్వాస్ తిప్పేసినా కూడా కుట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఈ బ్లౌజ్ వాష్ చేసినా లేకపోతే వాషింగ్ మిషన్లో వేసినా మనం దగ్గర కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది విడిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏ షేప్లో అయితే మనం యువతలకి ఫోల్డింగ్ చేసామో అదే షేప్లో కొంచెం అటు ఇటు దారం ఎక్కువ పోకుండా అదే షేప్లో కరెక్ట్గా స్టిచ్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది, చూడ్డానికైతే చాలా నీట్గా ఉంది. ఆ కొంచెం షేప్ మటుకు కరెక్ట్గా రాలేదనమాట. మనం క్యాన్వాస్ చేసి ఉంటే ఆ షేప్ ఇంకా నీట్గా వచ్చేదనమాట. కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. అవతల సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉందన్నమాట. ఇటు సైడ్ హ్యాండ్ కూడా అంతే. మనం ఏ షేప్లో అయితే స్టిచ్ చేసామో ఆ షేప్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా మూలలు, ఆ మూలల్లో ప్రతి మూలకి చిన్న చిన్న కాటు అనేది దగ్గర వరకు పెట్టుకోవాలన్నమాట. కొంచెం కుట్టుకి మనం పెట్టిన కాటు కొంచెం దూరం ఉన్నా కూడా మనం అవతల వైపు ఫోల్డింగ్ చేసినప్పుడు ఏంటంటే అది ఉగ్గు వస్తుంది అనమాట. సరిగా ఫోల్డింగ్ అవ్వదు, మనం ఎంత అవతలకి ప్రెస్ చేసినా కూడా అది సరిగా రాదనమాట. అందుకని దగ్గర దాకా కట్ చేసుకోండి. మనం పైన ఎట్లాగో స్టిచ్ పెట్టుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అట్లా కట్ చేసుకున్న తర్వాత ఫింగర్తో కానీ లేకపోతే ఏదైనా దబ్బనంతో కానీ పైకి అనుకొని దాన్ని చేత్తో ఇట్లా నలిపేసుకున్నారంటే కరెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వచ్చిన తర్వాత పైన స్టిచ్ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇంతే కదండి, మన ఛానల్లో మిషన్తో లైనింగ్ బ్లౌజ్ మొత్తం ఎలా హెమ్మింగ్ చేయాలి, మిషన్తో ఉక్సులు ఎలా పెట్టాలి, షోల్డర్ లోడింగ్ ఎలా పెట్టాలి, చంక లోడింగ్ ఎలా పెట్టాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్, మీకు యూజ్ అవుతాయి అనుకుంటేనే వెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఇది ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది కదా. ఇప్పుడు మన లైనింగ్కి మెయిన్ క్లాత్కి చుట్టూతా లూజ్ కుట్ అనేది పెట్టేసుకోండి. మామూలుగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసుకుంటాం కదా, అట్లా చుట్టూతా లూజ్ కుట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని బ్లౌజ్కి జాయింట్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్కి జాయింట్ ఎలా చేయాలి అంటే నేను ఒక వీడియో పెట్టానండి, ఇదే బ్లౌజ్ వీడియో అనమాట. ప్రిన్స్ కట్ బ్లౌజ్ చిన్న సైజు అంటే స్మాల్ సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఆ వీడియోలో ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసి ఉంటాను, ఎట్లా జాయింట్ చేయాలి అనేది ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.